తరానికి ఇది హెచ్చరికగా ఉంటుంది. వార్నింగ్, వాటర్, వార్నింగ్. దీన్నంతా అయిపోయిన తర్వాత మోషే గారు జెండా ఎగరేసి దేవుణ్ణి ఆరాధించాడు. వర్షిప్ 4 డబ్ల్యూలు ఈ అధ్యాయం. ఇది మొత్తం వాటర్, వార్నింగ్, వర్షిప్. దీని నుంచి మనం పాఠం నేర్చుకున్నాం. ఎలాగా దీని నుంచి అర్థం చేసుకోగలుగుతాం, ఏంటి, ప్రతిదాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదే మనం ఈరోజు చేసేటువంటి పని, ఈ 17 వచనాలు చూడటం అనేది. బైబిల్ ఉంటే నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 17వ అధ్యాయం తీయండి, చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున. తర్వాత ఇక్కడ 17వ అధ్యాయంలో తర్వాత అని స్టార్ట్ అయింది. దేని తర్వాత? అది మనకు రావాల్సిన ప్రశ్న. అది కూడా ఒక చిన్న కథలా చెప్తాను, మీకు అర్థమవుద్ది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే ఈ బానిసత్వం అంతా కూడా బయటపడటానికి ఒక రోజు చాలా ప్రాముఖ్యమైనది. ఏంటి ఆ రోజు అంటే, వాళ్ళకు ఒక నెల ఉంటుంది. ఆ నెల మనకి మార్చి ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆ నెల పేరు నీసాను. నెల పేరు నీసాను. అది హిబ్రూ క్యాలెండర్లో ఉండేటువంటి నెల, నీసాను అనే క్యాలెండర్ నెల. దాంట్లో ఇది మీరు ఎక్కడ చూస్తారంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూస్తారు. దేవుడు మోషేతో ఏమని చెప్తాడంటే, అయ్యా ఇది కొత్త నెల, మీకు ఇస్తున్నాను, నెల పేరు నీసాను అంటాడు. సరే ప్రభు అంటాడు. 10వ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఇశ్రాయేలీలు ఇంట్లోకి ఒక గొర్రె పిల్లను తెచ్చుకోవాలి. ఇంట్లోకే. నేను ప్రభు ఇంట్లోకి తెచ్చుకోవాలి అంటే ఇంట్లో అంటే బయట పెరట్లోనా? కాదు, ఇంట్లో. 10వ రోజున ఉంచుకోండి. 4 రోజులు మీ ఇంట్లో ఓ పిల్లోళ్ళలాగా ఓ పిల్లలాగా పెరగాలి గొర్రె పిల్ల ఇంట్లో 4 రోజులు. 14వ రోజున సాయంత్రం సూర్యుడి దెక్క ముందు ఆ గొర్రెను చంపేశారు. దాని రక్తం అంతా కూడా ఒక చిన్న పాత్రలో పట్టుకొని, హిస్సోప్ అని ఉంటుంది, బ్రష్ లాగా ఉంటుంది, అదో చెట్టు, దాంట్లో హిస్సోపును ముంచి ఇంటి గుమ్మాలకి అడ్డకమ్మి నిలువు కమ్ములకి పుయ్యాలి. లోన ఉండాలి, మీరు ఇంట్లో బయటకు రాకూడదు. 14వ రోజున ఆ రోజు రాత్రి నేను రోడ్డు మీద వెళ్తాను. రాత్రి నాతో పాటు మరణదూత వస్తాడు. ఆ రక్త మరక నాకు కనబడింది అనుకో, నేను చెయ్యి అడ్డు పెడతాను, మరణదూత వెళ్ళిపోతాడు. రక్తపు మరక కనబడలేదనుకో, నేను చెయ్యి అడ్డు పెట్టను, ఇంట్లోకి మరణదూత వెళ్తాడు. ఇంట్లోకి మరణదూత వెళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి మొదటి కొడుకు, మొదటి మేక, మొదటి ఆవు, మొదటి గాడిద, ఏదైనా సరే చచ్చిపోద్ది. అన్నీ ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. అలాగే మన ఫరో గారు కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆయన అప్పుడు అయ్య బాబోయ్ కొడుకులు కూడా చచ్చిపోతారు, ఇక నెక్స్ట్ నా మీదకి వచ్చేస్తుంది అనేసి రాత్రి బయలుదేరి వెళ్ళిపోమంటాడు. వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోతారు. ఇది నీసాను మాసం 14వ రోజు. 3 రోజుల తర్వాత పీహాహీ రోతు అనేటువంటి ప్రాంతంలో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఫరో సైన్యం వేసుకొని వచ్చేస్తున్నాడు. ఇటేపు ఎర్ర సముద్రం ఉంది. ఇటలా దిక్కుతోచని పరిస్థితి. మోషే ప్రార్థన చేస్తే కర్ర చూపించు ఎర్ర సముద్రం మీద అన్నాడు. చూపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. నడుచుకుంటా అవతలికి వెళ్ళిపోయాడు. ఫరో గడు మనం కూడా వెళ్ళగలమని వెనకాల వచ్చాడు. మధ్యలోకి వచ్చిన నీళ్లు కలిసిపోయి అందరు చచ్చిపోయారు. ఇక్కడతో 14వ అధ్యాయం అయిపోయింది. 12, 13, 14. 15వ అధ్యాయంలో అవతలకు వచ్చారు కదా, అందరు కలిసి హ్యాపీగా పాటలు పాడారు. యెహోవాను గానము చేసేది మనం. 2 రోజులు అయింది, నీళ్లు కావాల్సి వచ్చింది. చేదు నీళ్లు కనబడ్డాయి. గొడవడం మొదలు పెట్టారు. ఏమైనా ఎందుకు తెచ్చావు చేదు నీళ్ళు అని అంటే, దేవుడు మోషే దాడు చెట్టు ఉంది, ఆ చెట్టు కర్ర తీసి దాంట్లో పడే అన్నాడు. అవన్నీ నీళ్ళు తీపిగా మారిపోయింది. ఆ ప్లేసు మారాను మధురంగా మార్చామని పాడతారే, అదనమాట. దాంతో 15వ అధ్యాయం అయిపోయింది. 16వ అధ్యాయం ఎలిం అనే ప్రాంతానికి వచ్చారు. అది ఒక ప్రాంతం. అక్కడ 2-3 వారాలు ఉన్నారు. ఈ 2-3 వారాల్లో ఏమైందంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్ అంతా అయిపోయింది. గోధుమ పిండిలు చెత్త చెదారు తెచ్చుకుంటారు, అయిపోయినాయి. అందరూ మోషే దగ్గర, అయ్యా గోధుమ పిండి లేదు, బార్లీ లేదు, ఏమీ లేవు, చచ్చిపోతాం అని అంటే, దేవా ఫుడ్ తినడానికి లేదు ప్రభా అని అన్నాడు. ఏం పర్లేదు, పొద్దున్నే లేకమని 5:30కే అందరూ గిన్నెలు పట్టుకొని లేకమను, అర్థమైందా, నేను ఆకాశం నుంచి ఫుడ్ పంపిస్తాను తినండి అని అన్నాడు. అని అంటే వీళ్ళంతా పొద్దున్నే లేచారు.
ఆకాశం నుంచి ఫుడ్ పడుతుంది. ఆ ఫుడ్ గిన్నెలో ఎక్కించుకుంటున్నారు. ఇంక ఆడోళ్ళు, మగోళ్ళు అడుగుతా ఉంటారు కదా! "ఇదేంట్రా? ఇదేంటే?" అని అంటా ఉంటారు. "ఇదేంటే?" "ఏమో నాకేం తెలుసే." "ఇదేంటే?" "నాకు తెలీదు." "ఇదేంట్రా?" "నాకు తెలీదు." ఇలాగ ఇదేంట్రా, ఇదేంట్రా అని కొద్దిసేపు అన్నాక దాని పేరు ఇదేంట్రా అయిపోయింది. ఇదేంట్రా అని మన భాషలో అంటాం. దాన్ని వాళ్ళ భాషలో ఇదేంట్రా అన్నదాన్ని మన్నా అంటారు. మన్నా అంటే ఇదేంటి అని అర్థం. మన్నాను దేవుడు రోజు కురిపిస్తూ మొదలుపెట్టాడు, తింటున్నారు. బాగానే ఉంది. రాత్రిపోతేమో అగ్నిస్తంభం ఉండేది. వాళ్ళకి వేడి ఉండేది, వెలుగు ఉండేది. పగలేమో మేఘం ఉండేది పైన. ఈ మేఘం ఎలాంటిదంటే మనకి ఇక్కడ రావాలంటే జీపీఎస్ పెట్టుకుంటామే అలాగనమాట. మేఘం ఎలాగా టోపీలాగా ఉంటుంది. ఇది ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటాం. మోషే గారు దాన్ని చూసి దాని ప్రకారం లెఫ్ట్ తిరగాల, రైట్ తిరగాల అని వెళ్తూ ఉండేవాడు. ఇది పరిస్థితి 16వ అధ్యాయం. ఇప్పుడు 17వ అధ్యాయం తర్వాత. కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ అంతా తెలిసిపోయింది. కొత్త ఏం లేదు ఇక. ఇప్పుడు అర్థమైపోద్ది. చదువుదాం తర్వాత ఏమైందని. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరి. యెహోవా మాట చొప్పున అది జాగ్రత్తమేనంటే అంటే వాళ్ళని నడిపించేది ఎవరంటే యెహోవా. అంటే మేఘాన్ని నడిపించేది దేవుడే కదా. మేఘాన్ని బట్టి మోషే కదా వెళ్తుంది. కాబట్టి వాళ్ళని నడిపించేది యెహోవాయే. యెహోవాయే మేఘం ఎటు వెళ్తుంటే అటు వెళ్తా ఉన్నారు. ఆ మేఘం రెఫదీంలోకి తీసుకొచ్చాడు ద్వారా. రెఫదీంలో నీళ్ళు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నీళ్లు లేని చోటకి ఎవరు తీసుకొచ్చారు? దేవుడే. ఎక్కడ తలనొప్పండి? దేవుడు తీసుకొస్తే నీళ్లున్న చోట తీసుకురావాలి, మంచిగా ఉన్న చోట తీసుకురావాలి. సమస్యల్లోకి తీసుకురావడం ఏంటంటే ఇది మీరు అడిగే ప్రశ్న. అక్కడే మనం ప్రాముఖ్యంగా ఆలోచించేది. అన్నీ బాగానే ఉంటే పర్లేదు, కృతజ్ఞత కూడి పెట్టుకుంటాం, వీలైతే మర్చిపోతాం. సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చి నాకెందుకు వచ్చినాయి ప్రభా ఈ సమస్యలు, ప్రభా నేను సమస్యల్లో ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దాంతో మనం ఏమనుకోవాలంటే పాపం దేవుడికి తెలియదేమో నీకు సమస్య ఉందని అన్నట్లు తెలియాలి. అందుకే దేవుడు చెప్తున్నామని. అయితే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనే రెఫదీంలోకి తీసుకొచ్చాడు, ఆయనే సమస్యల్లోకి తీసుకొచ్చాడు అని అంటే ఇప్పుడు జాగ్రత్త అనండి. మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే, మనలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యల్లోకి తీసుకొచ్చింది దేవుడే. మీకు ఎక్కిందో లేదో అని చెప్తాను. ఆ సమస్యల్లోకి తీసుకెళ్ళింది దేవుడే. అదేంటి సరే అని మరి నేనేం చేయను? ఎందుకనంటే దేవుడు అనుమతి లేకుండా ఈ లోకంలో ఏదైనా జరిగితే ఆయన దేవుడే కాదు. ఈ లోకములో జరిగేది ఆయనకి తెలియకుండా ఉంటే కనుక ఆయన దేవుడే కాదు. బైబిల్ చెప్తుంది దేవుడు సర్వజ్ఞాని అని, బైబిల్ చెప్తుంది దేవుడు సర్వశక్తిమంతుడని. అంటే ఆ మధ్యన కరోనా వచ్చింది, చాలామంది చచ్చిపోయారు. నువ్వు అదే దేవుడితో మాట్లాడు, ఏమంటాడు చూద్దాం. ఏవా భారతదేశానికి కరోనా వచ్చింది, తెలుసు. ప్రభా చాలామంది చచ్చిపోయారు, తెలుసు. ప్రభా సేవకులు కూడా చచ్చిపోయారు, తెలుసు. ఏంటి ప్రభా? కరోనా పంపించింది నేనే. అవునా? మరి వాళ్ళు ఎవరో నేల మీద కొట్టేసి కరోనా తొక్కేస్తున్నా, సాతాను తొక్కేస్తున్నా ఉన్నారు. అదే నా తలనొప్పి. నాకు తెలియకుండా జరిగేది కాదు ఇది. నాకు వ్యతిరేకంగా ఫైట్ చేసే దమ్ము వాడుకుందా? లేదు, లేదు. యోబు దగ్గరికి నేను వెళ్ళమంటే వెళ్ళాడు ఆయన. యోబుని నేను కెలకమంటే గెలిగాడు. నాకు అపోజిషన్ ఏం కాదు ఆయన. చేయలేడు. వాడెక్కడి నుంచి ఉంటాడు? ఓహో నేను ఇప్పుడు దాకా అలా అనుకోలా. కరోనా నీకు తెలియకుండా వచ్చిందా? లేదు నాకు తెలుసు. కరోనా పంపించిందే నేను. ఓహో అవునా ప్రభా? అంటే మా మీద నీకు పూర్తి కంట్రోల్ ఉంటుందా? పూర్తి కంట్రోల్ ఏంటయా? చిన్న విషయం చెప్తాను విను. మీరు అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉంటారు, తలస్నానం. ఆడవాళ్ళు ముఖ్యంగా. ఆడవాళ్ళు తలస్నానం చేసినప్పుడు జుట్టు ఊడింది అనుకో, గట్టిగా రుద్దుతూ ఉంటారు. ఊడింది అనుకో, జుట్టు చూసి కొంచెం బాధపడతారు, ఎంటుకలన్నీ ఊడిపోతున్నాయి అని. తల దూకుంటూ అద్దంలో మనసులో అనుకుంటారు, ప్రభు బాగా ఎంటుకలు ఊడిపోతున్నాయి, ఇదివరకు చాలా ఒత్తుగా ఉండేది, ఇక్కడ దాకా జుట్టు ఉండేది, ఇప్పుడు లేదు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అనుకుందాం. అనుకుంటా ఉంటే సడన్గా ఏసే పక్కన వచ్చి నిలబడ్డాడు అనుకుందాం. ఆయన ఏం మాట్లాడతాడో చూద్దాం.
ఏంటి వేసే వచ్చా అంటే, అదే నువ్వు ఏదో ఎంటుకలు ఊడిపోతున్నాయి అన్నావు కదా, దానికి ఒక సమాధానం చెప్దామని వచ్చా. అవును ప్రభా, చాలా ఎంటుకలు, చాలా ఏం కాదులే, 18 ఉన్నాయి. అంత కరెక్ట్గా చెప్తున్నావు, పీకింది నేనే అంటాడు ఆయన. అంటే నువ్వు ఎంటుకలు కూడా పీకుతావా? ఆ, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదవాలా? నా అనుమతి లేకుండా నీ ఎంటుక మొక్కైనా రాలదు. ఇప్పుడు చదవాలా? కరెక్టే ప్రభా, మరి అది మరో అనుమతిస్తేనే ఒక ఎంటుక మొక్క కిందకు వస్తుంది, లేదా రాదు. అంటే మా ఎంటుక మొక్కలు అంత ఉంది మన కంట్రోల్. ఎంటుక మొక్కలు కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మన కంట్రోల్ దాటి ఏం ఉండదు. కాబట్టి నీకు నష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు శాపం వచ్చినా, మీ ఇంట్లో మరణం వచ్చినా, పక్కా చెప్తున్నాను నేను, నా అనుమతి లేకుండా ఏం జరగదు. మనకి ఇక్కడ షాకింగ్ న్యూస్లే ఉండవు. పరలోకంలో న్యూస్ ఉండదు అసలు. ఎందుకంటే మనకి న్యూస్ ఏమీ లేదు, మనకి తెలియంది ఏమీ లేదు. నా అనుమతితోనే జరుగుద్ది. ప్రభు, మరి అసలు నువ్వే ఈ నాకు నొప్పులు గిప్పులు బాధలు అన్నీ కలిగించేట్లయితే ఎందుకు కలిగిస్తావు ప్రభా? అది అడుగు, అలా అడుగు, నేను చెప్తా. ఒకవేళ మనలో ఎవరికైనా అంటే బుద్ధి జ్ఞానం ఉన్న ప్రతివాడికి బాధ ఉంటుంది, పెచ్చోడికే బాధలు ఉండవు. కేవలం పెచ్చోడికి, మతి తప్పిన వాడికి తప్పించి ప్రతి ఒక్కడికి బాధ ఉంటుంది. నాకే బాధ లేదంటే అయితే మందు కొట్టినోడై ఉండాలి, లేదా పెచ్చోడై ఉండాలి. వాళ్ళిద్దరికే ఉండవు బాధలు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఓకే, ఆ బాధలు ఒకవేళ ఎందుకు ఉన్నాయనంటే 3 కారణాలు చెప్తానయా. 3. ఈ 3ట్లో ఏదో ఒక కారణంతో నీకు బాధకు వచ్చింది. ఆ 3 కారణాలు నేను చెప్తాను ఈరోజు. కానీ మీరు మాత్రం నన్ను అడగకూడదు, ఏది సార్ 3 కారణాలు చెప్పారు, మరి నా జీవితంలో ఈ 3ట్లో ఏది అని నన్ను అడగొద్దు. నాకు తెలీదు, అది మీరే తెలుసుకోవాలి. మీకు ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కారణం మీకే అర్థమైపోద్ది, మీ కారణం ఏంటో, మీకెందుకు బాధల్లో ఉన్నారు, మీరు ఎందుకు కష్టాల్లో ఉన్నారు. మొదటి కారణం, ఇది చాలా సులభం, మీకు తెలిసిపోద్ది. కానీ కష్టం, ఎందుకంటే అంగీకరించడం కష్టం, బయటికి చెప్పుకోవడం కష్టం, కవరప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మీకు బాగా తెలుసు మీరేదో తప్పు చేశారు, అదేంటో నాకు తెలియదు, చేయాల్సింది చేయలేదో, చేయకూడదు చేశారో, ఏదో తప్పు చేశారు. తప్పు చేస్తే దేవుడి కోపం వచ్చి కొట్టాడు మిమ్మల్ని, అది బాధ. అది నొప్పి అవ్వచ్చు, ఓటమి అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. తప్పు చేస్తే దేవుడు కొడతాడు, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడు దేవుడు అంటే అంత పోలీసోడా? కాదు. దేవుడు ఎందుకు శిక్షిస్తాడు అని అంటే మనల్ని సరిచేయడానికి, మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. మీ పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు. ఇప్పుడు అది చేయట్లేదులే అండి, ఇదివరకు చేసేవాళ్ళు, చేస్తే బాగానే ఉంటుంది. మా టైంలో బళ్ళో చెప్పేవాళ్ళు, రేయ్ 3 ఏకం చెప్పరా, నేర్చుకొని చెప్పాలి మేము. ఇప్పుడు అలా చెప్పేవాడు ఎవడు లేదు, నేర్చుకునేవాడు లేదు. అంటే క్యాలిక్యులేటర్ ఉందిగా అంటాడు. ఆ తర్వాత 6కి 8 కలిపితే అంత డాగు చూడు అని నొక్కుతాడు అంటాడు. మన వాళ్ళకి అసలు బుర్రే పని చేయదు. గంగిరెద్దులకి మన పిల్లలకి పెద్ద తేడా ఏం లేదు, బుర్రే పని చేయదు. న్యాచురల్గా చేయగలది కూడా చేయలేం. సరే, ఇప్పుడు ఎక్కాలు చెప్తున్నప్పుడు 3 రోళ్ళు 6, 3 మూళ్ళు 9, 3 4 12, 3 4 12, 3 4 12, 3 4 12 ఆగిపోయాడు. రై అని గట్టిగా అరిస్తా 3 5 15, 3 6 18, రేయ్ అని ఒక దెబ్బ కొడితే 3 7 21. దెబ్బ కొడితే ఏమొస్తుంది? జవాబు వస్తుంది బయటికి. క్రమశిక్షణ. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతానికి కొడతాడు. దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతానికి మనకి నొప్పి కలిగిస్తాడు. మీకు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్తాను. నేనేదో కథలు చెప్పాను అని అనుకుంటారు. సంసోను అనే ఒక ఆయన ఉండేవాడు, దేవుని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవాడు. అతనికి దేవుడు అందాన్ని ఇచ్చాడు, మంచి శక్తిని ఇచ్చాడు, ఉద్దేశంతో పెట్టాడు. కానీ వాడేం చేశాడంటే ఆ అందాన్ని, ఆ శక్తిని ఉపయోగించి అమ్మాయిలను తిరుగుతూ ఉన్నాడు. దేవుడు కోపం వచ్చింది, కొట్టాడు. ఎలా కొట్టాడు? ఎంత దూరం తీసుకెళ్ళాడంటే అతని కళ్ళు గుడ్లు పీకేసి, కాళ్ళకి గొలుసులేసి, చేతిలో పప్పు రుబ్బు పెట్టి, పప్పు రుబ్బు దెప్పరా అన్నారు.
అప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వస్తే నాయనా నన్ను క్షమించు అని అంటే దేవుడు అప్పుడు క్షమించి వాణ్ణి బతకనిస్తే మళ్ళీ పడిపోతాడని బతకని కూడా చంపేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీలో ఎవరైనా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఉంటే, దేవుని బిడ్డలు అన్న వాళ్ళు ఉంటే, విశ్వాసులు అన్నవాళ్ళు ఉంటే, ఒకవేళ ఏ కారణం చేతైనా విశ్వాసంలోంచి జారి పడితే, పాపం చేస్తే, తప్పు జరిగితే, జరగకూడదు జరిగితే దేవుడు మిమ్మల్ని వదిలేడు, మిమ్మల్ని కొట్టి వెనక్కలాగుతాడు. మీరు కొడితే వినకపోతే నష్టం తీసుకొస్తాడు. నష్టం తీసుకొస్తే వినకపోతే జబ్బు తీసుకొస్తాడు. జబ్బు తీసుకొచ్చినా వినకపోతే ఇంట్లో ఉన్న ఒకరిని లేపేస్తాడు. సార్ జరుగుద్దా? జరిగింది. దావీదు వ్యభిచారం చేస్తే సెట్రైట్ చేయడానికి వ్యభిచారంలో పుట్టిన కొడుకుని చంపేశాడు. అప్పుడు బుద్ధి వచ్చింది దావీదుకి. అప్పుడు ఇవి చెప్తున్నప్పుడు మీలో చాలా రకరకాలైన ఆలోచనలు వస్తాయి. రానివ్వండి. ఓ మా ఇంట్లో ఇదా కారణం, మా ఇంట్లో ఇలా జరగడానికి ఇదా కారణం, నా లైఫ్లో ఇలాంటి పరిస్థితి రావడానికి ఇదా కారణం, రానివ్వండి. వాక్యం అంటే ఈనేసి వెళ్ళిపోయేట్టు కాదు. అది అద్దం అన్నారు. అద్దంలో చూసుకుంటే సెటరేట్ చేసుకోకుండా ఉండేవాడు ఆవిడ ఉండడం. అద్దంలో చూసుకొని ఇక్కడ మచ్చ ఉంది, మచ్చ ఉందిలే అని వెళ్ళిపోతే ఆయన పిచ్చోడు అంటారు. తుడుచుకోవాలా. మరీ పిచ్చోడు ఇంకోటి ఉంటాడు, ఆడెవడో చెప్తాను మచ్చ ఉందా, అద్దం సరైనది కాదేమో అని వెళ్ళిపోతాడు. నువ్వు నన్ను తిడితే కనుక నీ మొహం పాడేది, నీ వేగమాడతావు. నువ్వు అద్దాన్ని తోడడానికి ప్రయత్నం చేయొద్దు. నేను వాక్యం బోధిస్తున్నా. ఇది మొదటి కారణం. దేవుడు నిన్ను క్రమశిక్షణలోకి సరైన మార్గంలో తీసుకురావడానికి కొడతాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? కనికరం. దేవుణ్ణి కోరుకోవాల్సింది కనికరం. ప్రభా నన్ను కనికరించు, తప్పు అయిపోయింది. ఇది మొదటి కారణం. రెండో కారణం, తప్పు చేయకపోయినా కూడా కొన్నిసార్లు దెబ్బ తగులుతుంది. తప్పు చేయకపోయినా ఎందుకు తగులుతుంది సార్? దీన్ని వివరించకముందు బైబిల్లోంచి ఒక ఉదాహరణ చెప్పేస్తాను, అప్పుడు మీరు వినడానికి ఇష్టపడతారు. ఏంటంటే పౌలు మహాభక్తుడు. ఆయన ఎంత గొప్ప శక్తివంతుడు అంటే ఆయన ఒంటికి ఇలా కర్చీఫ్ తగిలిచ్చి ఒంటికి ఆ కర్చీఫ్ తీసుకెళ్ళి జబ్బు ఉన్నవాడి మీద వేస్తే జబ్బు పోయిందంట. అలా పోయిందంట. అది రాశారు బైబిల్లో. ఎలా జరిగిందో అది కానీ రాశారు. అంత శక్తివంతుడు ఆయన పౌలు గారు. నీడ పడితే స్వస్థత వచ్చేసిందంట. అంత శక్తివంతుడు. అయితే పౌలు గారికి ఏదో జబ్బు వచ్చింది సడన్గా. మనవాడు అనుకుంటున్నాడు మనం ప్రార్థన చేస్తే ఏ జబ్బు అయినా పోద్దు కదా అని, ప్రభా యేసు నామములో తీసేయంటే పోలా. రెండోసారి గాడు పోలా, మూడోసారి అడిగాడు పోలా. ఏం ప్రభా ఎందుకు తీయట్లేదు దీన్ని అన్నాడు. తీనయా అన్నాడు. అదేంటి ప్రభా అంతా అలా ఖచ్చితంగా చెప్తున్నా, పెట్టింది నేనే తీయను. ఎందుకు తీయనంటే అది తీస్తే కనుక నీకు మంచిది కాదు. ఏంటి మంచిది కాదు? అది గనక తీసేస్తే నీ జబ్బు పోతే 2 సమస్యలు వచ్చి పడతాయి. ఏమిటి వస్తాయి సమస్యలు? ఒకటి, నువ్వు ఒప్పుంగపోతావు, నాకే సమస్య లేదు, నేనే దేవుడిని అనుకుంటావు, నాకు దేవుడు అవసరం లేదనుకుంటావు. అమ్మో అవునా, అది జరిగే అవకాశం ఉంది, అదిగో వద్దు. రెండోది, నీకు ఏ జబ్బు లేకపోతే అన్ని జబ్బులు నీ మూలన పోతా ఉంటే నువ్వే దేవుడు అనుకొని నీకు గుడి కట్టిచ్చేస్తారు ఈ ఊరోళ్ళంతా. అమ్మో అది చాలా ఘోరం. ప్రభా ఇది ఉన్నాయి కానీ భరించలేకపోతున్నాను ప్రభా, నొప్పిగా ఉంది ప్రభా. అవునా, ఓ పని చేయి, నొప్పిని తీను, ఎందుకంటే నొప్పి కావాలని పెట్టాను, నొప్పిని తీను. మరి ఏం చేస్తావు ప్రభా? కృప ఇస్తా. కృప ఏం చేస్తుంది ప్రభా? కృప ఏం చేస్తుందంటే నొప్పిని తీదు, నొప్పిని భరించటానికి సహాయం చేస్తుంది. నొప్పిని తీదు, నొప్పిని భరించటానికి సహాయం చేస్తుంది. కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇలా వెళ్ళి ఆదరిస్తూ ఉన్నప్పుడు మన చెయ్యి తాకిడి నొప్పి తీదు, ఆదరణ ఇస్తుంది. అది కృప. ఇది రెండోది. మొదటిది, మనం తప్పు చేసాం, క్రమశిక్షణ కోసం దేవుడు దెబ్బ కొట్టాడు, మనం కోరుకోవాల్సింది కనికరం. రెండోది, కాపుదల కోసం దేవుడు శిక్షించాడు. కాపుదల. పాపంలోకి వెళ్తున్నాం, సమస్యల్లోకి వెళ్తున్నాం, పడిపోకుండా ఉండడానికని దేవుడు ముందుగానే పెట్టాడు కాపుదల. మరి ఈ టైంలో ఏం కోరుకోవాలి? కృపను కోరుకోవాలి. మూడోది, మొదటిదేమో క్రమశిక్షణ, రెండోది కాపుదల, మూడోది కిరీటం. కిరీటం అంటే
ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే జాగ్రత్త వినండి. మీలో చాలామంది ఆశీర్వాదాలు కోరుకుంటారు. బైబిల్లో ఉన్న పద్ధతి ఏంటో చెప్తాను నేను. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, ఒక వ్యక్తిని దీవించి ఉన్నత హోదాలో పెట్టాలంటే, ఊరికినే ఆశీర్వదించి ఊరికినే దీవిస్తే దేవుడికి తలనొప్పే. ఏ ఆడొచ్చి కూర్చుంటాడు, ఎవడాడు? సాతానుడు గాడు. ఉదాహరణకి యోబుని బాగా దీవించాడు దేవుడు. దీవిస్తే సాతానుడు వచ్చాడు. ఏంటి సాతాను, ఏంటి విషయాలు ఏంటి? ఏముంది? యోబుని చూసావా? చూసా, మావాడు ఖతర్నాక్ బంగారం. ఏం ఖతర్నాక్ బంగారం? ఆడనో దీవించి పాడేసావు, కొడుకుల్ని కూతుర్ని అందరిని కూడా దీవించావు, మంచి ఆస్తి ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, అన్నీ బాగున్నాయి, ఏ బాధ లేదు. ఏ బాధ లేనివాడికి ఏముంటుంది? ఏ బాధ లేని ఏముంటుందా? అలా అనొద్దు. మావాడు బంగారం అని ఇచ్చాను నేను, నువ్వు బంగారం అని ఇచ్చావు, నేను నమ్మను. సరే, చెక్ చేసుకోండి, చెక్ చేసుకోయా. ఆడి ప్రాపర్టీని ఏమైనా చేసుకో, ఆ తర్వాత ఆడి ఫ్యామిలీని ఏమైనా చేసుకో, ఆ తర్వాత ఆడి శరీరం మీద ఏమైనా చేసుకో, ఆడి ప్రాణం ముట్టుకోవద్దు. ఇవన్నీ భరించిన తర్వాత దేవుడు యోబుకి డబల్ ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నా అంటాడా సాతానుడు? అండో. దేవుడు పుక్కట్లో, తెలంగాణ భాషలో చెప్పాలంటే, ఫ్రీగా ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఒత్తనే మన భాషలో చెప్పాలంటే, ఎవరిని ఆశీర్వదించడు. ఇప్పుడు మీ దగ్గర కొంతమంది ప్రసంగికులు వచ్చి, మీరు యేసయ్య దగ్గరకు వచ్చండి ఆశీర్వదిస్తా అంటాడే, ఆయన మీ చెవులో పువ్వు పెడుతున్నాడు అని అర్థం. పక్కా చెప్తున్నా, బైబిల్లో ఎక్కడ ఉంది? నన్ను వెంబడించండి మీకు సర్వ ఆశీర్వాదాలు ఇస్తానని ఎక్కడుందా? నన్ను వెంబడించండి మిమ్మల్ని ఎరగబోతారని ఉంది బైబిల్లో. ఉన్నమాట అది. నీకు అంత ఇరకాటంగా కష్టంగా ఉంటే నేనేం చేయాలని ఉన్నమాట అది. ఎవరైనా నన్ను వెంబడించుకోనట్లే మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంతేగాని సూట్ వేసుకొని చేతిలో బొక్కే పెట్టుకొని రండి అని అనలా. ఆయన ఆ మాట అనలేదు ఆయన. ఇది పరిస్థితి. అయితే ఈ కిరీటం ఇవ్వటం అనే దానికి మీకు అబ్రాహాం గురించి చెప్తా. అబ్రాహాం గారికి ఒక అవార్డు ఇచ్చారు. ఇంకెవడికి ఇవ్వాలి అలాంటి అవార్డు? ఎవడు కూడా. ఏంటి అవార్డు? విశ్వాసులకు తండ్రి. ఊరినే ఇవ్వాలి అవార్డు. దానికి ముందు ఆయన ఒక టెస్ట్ పెట్టాడు. అయ్యా, నీ కొడుకు నాకు బలి అని. ఆ కొడుకుని తీసుకొని మోరియా కొండ మీదకి వచ్చి బలిపేట మీద పడుకోబెట్టి చేతులు కాళ్ళు కట్టేసి కత్తి పైకి ఎత్తిన తర్వాత, ఆగో, ఇంకెప్పుడు నా దగ్గర సాతాను రాడు, నిన్ను విశ్వాసులకి తండ్రి అని ఎందుకన్నానని రాడు. చాలు. ప్రపంచానికి రుజువు, ప్రపంచానికి మాదిరి. ఇది ఆయన చెప్పాడు అన్నమాట. దేవుడు కిరీటాన్ని ఇవ్వడానికి మనల్ని శ్రమల గుండా వెళ్ళనిస్తాడు. మొదటిది మనల్ని క్రమశిక్షణలో పెడతానికి, దానికి మనం దేవుని యొక్క కనికరాన్ని కోరాలి. రెండోది కాపుదల కోసం, దానికి దేవుని యొక్క కృపను కోరాలి. మూడోది కిరీటం కోసం, దానికి దేవుని యొక్క కనుదృష్టి కోరాలి. ప్రభువా, నువ్వు నాతో ఉండు, ఈ శ్రమల గుండా నేను వెళ్తాను. షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలోకి వెళ్ళాడు, దేవుని కనుదృష్టి కాపాడింది. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు, దేవుడు దేవదూతలనిచ్చి కాపాడాడు. కష్టాలు మనకు వస్తే దేవుని కాపుదల కనుదృష్టి మన మీద ఉంటుంది. అందుకే ఈ మాట చెప్తున్నాను. తర్వాత ఇశ్రాయేలీల సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణం అయిపోయి రెఫదీములో దిగిరి, ప్రజలు తమకి త్రాగు నీళ్లు లేనందున, నీళ్లు లేని ప్రదేశానికి దేవుడే తెచ్చాడు. ఏదో పాట నేర్పిద్దాం అనుకున్నాడు, వీళ్ళకి ఏదో గొప్ప విషయం చెప్దాం అనుకున్నాడు, వచ్చారు. అయితే దేవుడు పాఠం నేర్పించడానికి మన జీవితంలో కష్టం వస్తే యోబులాగా తట్టుకోవాలి, కానీ పనికిమాలిన వాళ్ళలాగా తిట్టకూడదు. నువ్వు తట్టుకునేవాడువా తిట్టేవాడువా నువ్వే ఆలోచించుకోవాలి. చాలామంది కష్టం వస్తే తిట్టేస్తాం. ఇక్కడ తిట్టడం అంటే ఏంటో మీకు చెప్తాను. సార్, నేను ఎప్పుడు దేవుని తిట్టలేదంటే, మీరు తిట్టారో లేదో మీకు చెప్తాను ఈ వచనాలు చూసి. వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం, మీరేం చెప్పారో చూద్దాం. ఓకే. మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపినేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మొదటి మాట ఏంటి? వాదించటం. నాకెందుకు రాలేదు, నాకెందుకు ఈ కష్టం వచ్చి పడింది, ఇది వాదన. నేనేం చేశాను కనుక ఈ బాధ వచ్చి పడింది, వాదన. అసలు నేను ఎంత మంచిదానో తెలుసా, వాదన. నేను ఎంత పరిచయం చేశాను తెలుసా, వాదన. ఇవన్నీ వాదనలో. ఇది మనం చేసేది. నాకెందుకు వచ్చి పడింది ఈ ప్రశ్న, నాకెందుకు వచ్చి పడింది ఈ పరిస్థితి,
వాదన. వాళ్ళు వాదించారు. పైగా ఎవరి మీద వాదించారు? మోషే మీద వాదించారు. పాపం ఆయన ఏం చేస్తాడు? మోషే గారు మేఘం ఎడు తీసుకొస్తే ఆడు తీసుకొచ్చాడు. అంటే ఒక మాట చెప్పాలంటే, మోషేతో వాదించింది ఎవరితో వాదిస్తున్నట్లు? దేవుడితో. మీరు పాస్టర్లు ఎవరిని వచ్చి మాట్లాడితే ఆయనతో వాదిస్తారు. మీరు కష్టంలో ఇబ్బందుల్లో దేవుడి నుంచి కాస్త దూరం అయితే ఎవరన్నా మీరన్నా ఏమ్మా చర్చికి రావట్లేదు? ఏమొస్తాను సార్ చర్చికి, బతికేమన్నా బాగుందా ఏమన్నానా, ఎందుకు రావాలి సార్ చర్చికి? ఇది వాదన. ఆ విధంగా పాస్టర్ గారితో మాట్లాడారు, లేదా మీ మిత్రురాలతో మాట్లాడారంటే ఆ దేవునితో మొదటిదే వాదించారు. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లల్ని మా పశువుల్ని దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చిదిరనను. మొదటిది వాదించడం, రెండోది సనగటం. సనగటం అంటే ఏంటి తెలుసా? బయటికి రాదు. సనగటం అంటే బయట రాదు, వాదించడం బయటకు వస్తుంది. కొంతమంది వాదిస్తారు. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? నేను వాదించను సార్. రెండో దాంట్లో దొరుకుతాం మీరు. ఏంటి సనగటం? ఎవరి దగ్గర అనరో, తలుపులు వేసుకొని దిక్కుమ్మలను బతికే చచ్చిపోవాల్సిందా ఇప్పుడు దాకా. చి బతికి ఎవరికైనా ఉంటుందా? నాలాంటి బతికి ఎవరికి ఉండకూడదా? హచ్చి. ఇది సనగటం అంటే. అది కూడా తలుపులు వేసుకొని, వీలైతే టేప్ రికార్డర్ పెద్ద సౌండ్లో పెట్టి ఎవరికే స్థలం వినబడకుండా గట్టిగా పాటే నమ్మడు, బతిక చచ్చిపోతాడు చెప్పేసి చావు గుర్తు వస్తుంది. సనుగుల్లో డిప్రెషన్ అంటారు దాన్ని. వీళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకు తెచ్చావు ఇక్కడ? చంపడానికి తెచ్చావమ్మలే? ఎందుకు తెచ్చావమ్మలే? చావడదాన్ని తెచ్చావాడిగా నేను నమ్మొస్తే. ఇది రెండో రియాక్షన్, సనగటం. మొదటిది వాదించడం, రెండోది సనగటం. వాదించడం ఎందుకనంటే నీళ్ళయ్యి నాకు ఇస్తామన్నది ఏది? ప్రొవిజన్. రెండోది సనిగింది. ఎందుకు సనిగారు? ఏది? భద్రత ఏదయ్యా? ప్రాణం తీయడానికి వచ్చావా? ప్రొటెక్షన్ లేదు. 7వ వచనం చూడండి, మళ్ళీ వెనక్కి వద్దాం. 7వ వచనం, అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరిబా అనియు పేరు పెట్టను. మూడోది ఏంటి తెలుసా? శోధించడం. నువ్వు ఉన్నావా మా మధ్యన? ఉన్నావా? ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడున్నాయి? మీలో కొంతమంది అమ్మా ప్రార్థన చేద్దాం, మీరు చేయండి సార్, మీరు ప్రార్థన చేయండి. నా ప్రార్థన దేవుడు కూడా ఏంట, నేను దుర్మార్గుండి అండి, దుష్టుడిని, పాపిష్టిని, నా బతుకు వేస్ట్ అండి, దేవుడు నన్ను వదిలేసాడు నన్ను. మీరు చేయండి ప్రార్థన, మీరు భక్తి పరులు కదా, మీరు చేయండి. ఇది మూడోది. ఇలా మీరు చేయలేదా? కష్టాల్లో ఈ మాటలు అనలేదా? ఇది రియాలిటీ కదా. వాదించారు, సణిగారు, శోధించారు. వాదించారు నీళ్ళయ్యి అని, శనిగారు భద్రతేది అని, శోధించారు అసలు నువ్వు ఉన్నావా? ఎవడో దేవుడంటే తెలియనోడు పాడాడు ఆ రోజు, ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా అని. ఇంకెవడో పొరలేనోడు పాడాడు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడ చిత్రాన్ని చూస్తున్నావు, మా తలరాతలు రాస్తున్నావు అని. నువ్వు కూడా అదే పాట పాడితే ఏమనాలా? నువ్వు కూడా అదే మాట అంటే ఏమనాలా? వాదించారు, సణిగారు, శోధించారు. ఇది వాళ్ళు చేసినటువంటి 3 తప్పులు. కష్టం వస్తే, యోబుకి కష్టాలు వచ్చాయి, ఇలాంటి ఏమన్నా అన్నాడా? అనలా. పౌలుకి కష్టం వచ్చింది, ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రభు అని. కానీ తిట్టుకున్నాడా? లేదు. బైబిల్లో చాలామంది భక్తులు కష్టాలు గుండా వెళ్ళారు, కానీ గొనగలేదు, సనగలేదు. వాళ్ళు ప్రశ్నించారు కొన్నిసార్లు, ఎందుకు ప్రభు ఇలా అవుతుంది అని. ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు. నువ్వు కష్టాల గుండా వెళ్తున్న మాట నిజం, నేను కాదనట్లా. నీకు ఇబ్బందులు ఉన్నాయి, నిజం, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు వచ్చింది ఒకసారి బేరీజ్ వేసుకో, ప్రభువుని అడుగు. ప్రభా నాకెందుకు కష్టం వచ్చింది? ఈ కష్టంలో నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఇది రాలేదు నాకు, నువ్వు ఉన్నావు ఇక్కడ. ఈ కష్టంలో నేను ఎలాగా తెలుసుకున్నది అడుగు, సహాయపడతారు. సరే, ఈ విధంగా వీళ్ళందరూ గొణుగుతుంటే
ఈయనొక్కడే ఎలా వ్యవహరించాడు చూడండి. ఎవరు? మోషే గారు. 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టుచు, ఇది నాకు బాగుంది, అందరూ సణిగారు, అందరూ ఆయన్ని ప్రశ్నించారు, అందరూ ఆయన్ని శోధించారు, వాదించారు, సణిగారు, శోధించారు. కానీ ఒక్క ఆయన మొర్ర పెట్టాడు. అందరూ మోషే అంక చూసి ఏయ్ ఏయ్ అని పళ్ళు కొరికారు. ఈయనొక్కడే పైకి తలెత్తి దేవా అని అరిచాడు. మనం చేయగలిగేటువంటి మంచి పని ఏంటి తెలుసా? కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో మనము వేరే మనిషి దగ్గరికి వెళ్తాం, అంతకంటే నిరుత్సాహపడతారు. చుట్టూ ప్రపంచాన్ని చూస్తాం, మనకి నిరీక్షణ ఎక్కడా కనబడదు. మన జీవితంలోకి మనం చూస్తాం, మనలో నిస్పృహ వచ్చి చచ్చిపోదాం అనిపిస్తుంది. ఒకే ఒక చోట అలాంటి బాధల్లో మనకి ఆదరణ దొరుకుద్ది. ఏంటి తెలుసా? దేవా ఈరోజు ఒకవేళ అలాంటి బాధల్లో ఉంటే, నేను చెప్పేది కరెక్ట్ అయితే, బైబిల్లో ఉన్న దేవుడు నిజమైతే, ఇప్పటికిప్పుడు మీకు ఆదరణ దొరకాలి. స్వస్థత నేనంట్లా రావచ్చు. దేవుడు ఒక ఉద్దేశంతో నీకు ఒక బాధను పెడితే, ఒక ఉద్దేశంతో నీకు శ్రమను పెడితే, ఆ శ్రమను సహించటానికి కారణం చెప్తాడేమో, లేదా ఆ బాధ ఎందుకు పెట్టాడో నీకు చెప్తాడేమో. కారణం దొరుకుద్ది. అట్లీస్ట్ దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం దొరుకుద్ది. దేవుని వైపు చూసి మొరపెడితే ఆయన జవాబిస్తాడు. మోషే గారు ఏం చేశారు చూద్దాం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమో అనెను. ప్రార్థన ఎప్పుడు యథార్థంగా ఉండాలి. ప్రార్థన ఎక్కడేముందో అదే ఇక్కడికి వచ్చేయాలి. ఇక్కడ ఒకటి పెట్టుకొని పదాలు గనక పవిత్రమైనవి అయితే డ్రామా అంటారు దాన్ని. డ్రామా. గుండె లోతుల్లోకి చూడగలిగేటువంటి దేవుడు, హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తెలిసినటువంటి దేవుడు, పెదాలలో నువ్వు పవిత్రమైన పదాలు ఉపయోగిస్తూ భక్తి రసాన్ని కురిపిస్తూ ఉంటే దేవుడు కరిగిపోడు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే బాగుంటుంది. బైబిల్లో ఉన్నటువంటి భక్తులంతా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో స్తోత్రం హల్లెలూయా అనేం మొదలట్లా. నువ్వు మహోన్నతుడివి, నువ్వు సర్వశక్తిమంతుడివి అని మొదలుపెట్టలా. అలా మొదలు పెడతాం తప్పని నేను అంటలా, అలా మొదలు పెట్టొద్దు అని అంటలా. అదే నీ గుండెల్లో ఉన్నటువంటి ఆనందం అయితే పెదాల్లోకి రాని, అదే నీ గుండెల్లో ఉన్నటువంటి అనుభూతి అయితే పెదాల్లోకి రాని. ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఒకటి మాట్లాడితే ఆయన వెండో. హృదయములో శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. శుద్ధి అన్న దానికి అర్థం ఏంటి తెలుసా? ఏకత్వం ఉండాలి. ఇక్కడేముందో ఇక్కడ అదే ఉండాలి. ద్వంద్వ బుద్ధి ఉండకూడదు. మనం ఒక మాట మాట్లాడి ఇంకొక ఆలోచన హృదయంలో పెట్టుకుంటే ఆయనకి తెలిసిపోద్దే. మీరు కొన్నిసార్లు మంచిగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఒక రోజు తర్వాత నీ ఫ్రెండ్ నీతో మంచిగా మాట్లాడాడు కానీ దుర్మార్గురాలని తెలిస్తే మీకు ఎంత కోపం వస్తుంది. అయ్యో నువ్వు నన్ను మోసం చేసావు. నీ దొంగ ప్రార్థన దేవుడు వెండ సరికదా ఫీల్ అవుతాడు, ఆయన ఏడుస్తాడు. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం చేయొద్దు. నీ హృదయంలో ఏదో ఉందో అదే చెప్పాయి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అలాగే ప్రార్థన చేశారు. ప్రభువా వీళ్ళు చంపేసేటట్లు ఉన్నారు అన్నాడు. అది ప్రభువా వీళ్ళు చంపేసేటట్లు ఉన్నారు, కొద్దిసేపు ఆగితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు నన్ను, ఇది నాకున్న భయం. నచ్చావయ్యా మోషే, డ్రామా ఆడకుండా మాడుతున్నావు, నువ్వు ఫిల్టర్ లేకుండా మాడుతున్నావు. బాగుందే, ఫిల్టర్ లేకుండా మాడతాం అంటే అది. దేవుడితో అలా మాట్లాడండి. మీలో కొంతమంది ప్రార్థన చేయవా అంటే, సార్ నాకు ప్రార్థన చేయటం రాదు అంటారు. అంటే ఏంటి తెలుసా? డ్రామా వేయటం రాదు అని అర్థం అనమాట. డ్రామా ఏమని నిన్ను ఎవడన్నాడు? ఓసారి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళా, ఊరి పేరు చెప్పనులే. ఆ యూత్ మీటింగ్లో నేను వెళ్ళి కుర్రోళ్ళతో కలిసి కూర్చుని పోయి, వాళ్ళు చూడలేదు, నన్ను గమనించలే. సైడ్ అటు ఇటు అంతా ఉన్నారు, చాలామంది ఉన్నారులే యూత్.
కుర్రోళ్ళ మధ్యన కూర్చున్నాం, ఇలాగే సైడ్న కూర్చున్నా. వాళ్ళు గమనించలేదు ఎవరు. అయితే నా ముందు బ్యాచ్ కూర్చున్నారు, జోకులు వేసుకుంటున్నారు, ఎంత చూస్తా ఉన్నాను, ఏం మాట్లాడలా. అందుట్లో ఒక కుర్రోని పిలిచారు. ఆడు యూత్ లీడర్ అంట. ఎందుకు పిలిచారంటే స్టేజ్ మీదకి ప్రార్థన చేయమని పిలిచారు. ఆడెళ్ళి ప్రార్థన చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత డైలాగ్ చెప్తాను, అరే ప్రార్థన బాగా వచ్చిందా, రావటం ఏంటి రావటం ఏంటి అంటే, బాగా చేశారా, పర్లేదు అంటాడు. ఇదేమన్నా పెర్ఫార్మెన్సా, నాకు మార్కులు ఇవ్వండి అంటానికి? ఇదేమన్నా జబర్దస్తాయా? ఇప్పుడు మీకు అర్థమైందా? నీకు ప్రార్థన చేయటం రాదు అని అంటున్నావు అంటే నాకు ప్రార్థన చేయటం ఇష్టం లేదు అని అర్థం. ఇష్టం లేదని అర్థం. నేను చేయను. ప్రార్థన చేయటం అంటే మనిషితో మాట్లాడినట్లు మాట్లాడతాం, నీకున్న పరిస్థితి ఏంటో చెప్పడం, దానికి రాదే ఉంది. కొత్తగా ఏమన్నా సృష్టించాలంటే మాట్లాడాలి. ఆఫీసర్తో మాట్లాడుతూ నేర్చుకోవాలి, ఆడితే ఎలా మాడితే పని వద్దో తెలియడానికి. మీ అమ్మతో మాడతాను నేర్చుకోవాలి, మీ నాన్నతో మాడతాను నేర్చుకోవాలి, ఎలా మాడితే పని వద్దు అని. కానీ దేవుడితో మాడతాను నేర్చుకోక్కర్లా, ఉన్నట్లు మాడితే సరిపోద్ది. ప్రపంచంలో అతి సులభమైంది ప్రార్థన, అతి కష్టంగా ఫీల్ అయ్యేది కూడా ప్రార్థనే. ఎందుకంటే డ్రామా ఉండకూడదు కాబట్టి. మోషే ప్రార్థన చేశాడు. సరే దేవుడు ఏం చేశాడో చూద్దాం. 5-6 వచనాలు కలిపి చదువుతాను. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతపట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడు ఇలా చెప్పాడు. ఎందుకు చెప్పాడు దేవుడు? ఈ 2 వచనాల్లో మనం ఏం నేర్చుకుంటాం? ఇప్పుడు మాట చెప్తాను. 3 రకాలైనటువంటి అభియోగాలు ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడి మీద వేశారు. యెహోవా దేవుడి మీద 3. ఏంటది? 1, ఆయన మాకు నీళ్ళు ఇవ్వాలా. 2, ఆయన మాకు భద్రత ఇవ్వాలా, చచ్చిపోయేటట్లున్నాం. 3, ఆయన మాతో ఉంటానన్నాడు, వెళ్ళిపోయాడు మమ్మల్ని వదిలేసి. 3 కారణాలతో దేవుడి మీద కోపం పెట్టుకున్నారు. దేవుడు అన్నాడు, వాళ్ళ 3 కోపాలు నా మీద పెట్టుకున్నారు, 3 దోషాలు నా మీద మోపారు, సెటిల్ చేసుకుందాం రండి అన్నాడు. బాగా డబ్బున్న వాళ్ళైతే సుప్రీంకోర్టుకి వెళ్తారు, ఓ మాదిరి అయితే హైకోర్టుకి వెళ్తారు, ఇంకా అంతకంటే తక్కువ అయితే కనుక సెషన్స్ కోర్టుకి వెళ్తారు, ఇంకా అంతకంటే తక్కువ అంటే కనుక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి, రచ్చబండ దగ్గరికి వెళ్తారు, ఇంకా తక్కువ అయితే ఒక 2 పెద్దలను పిలుచుకొని మాట్లాడతారు, ఇంకా రౌడీలు అయితే సెంటర్ చూసుకుందాం అంటారు. వీళ్ళందరూ ఒకటే పద్ధతి, నీవు నేను వచ్చి సెటిల్ చేసుకున్నాం. సో దేవుడిగా నేను వచ్చి ఆ బండ పక్కన ఉంటాను, అదే ఆయన అన్నది, ఆ పక్కన ఉంటాను నీకు ఎదురుగా. నువ్వు ఇశ్రాయేలీయులు అందరినీ తీసుకురాలేవు, వాళ్ళు 20 లక్షల మంది, వాళ్ళలో పెద్దలు తీసుకురా, బహుశా ఒక 70 మంది ఎంతమంది వచ్చి ఉంటారు. రండి సార్, దేవుడు రమ్మంటున్నాడు రండి అంటూ 70 మంది వచ్చారు, పెద్దోళ్ళు వచ్చారు. నుంచోడు అక్కడ, ఇక్కడ యెహోవా ఉన్నాడు కానీ వాళ్ళకి ఎవరికి కనబడట్లేదు, నేను ఉంటాను అక్కడ అన్నాడు. మోషే నమ్మాడు. ప్రభు నన్ను ఏం చేయమంటావు? వచ్చేటప్పుడు కర్రబట్రా. అయ్యా ఇప్పుడు నీకు ప్రజలకు గొడవ, మరి నేనేంటి, నువ్వే తీర్పు తీర్చేది. అయ్యి బాబే, అందుకే కర్రబట్టుకొచ్చేది. జడ్జి గారు సుత్తితో బల మీద కొట్టాడంటే అర్థం ఏంటి? తీర్పునిస్తున్నాడని. నువ్వు అదే చేయాలి రా అంటే మనోడు ఏదో వణుక్కుంటూ వచ్చాడు. అయ్యో ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? ఏం చేయదు, బండను కొట్టు అన్నాడు. బండను కొట్టాడు మనోడు. అంటే జడ్జి గారు బల మీద కొట్టేది ఎందుకో తెలుసా? తీర్పునివ్వడానికి. ఇప్పుడు మోషే గారు జడ్జి గారు లాగా ఆ బండను కొట్టాడు. ఆ బండను కొడితే ఆ బండలోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయి. ఏంటి సార్ ఇది బండలోంచి నీళ్ళు రావటం? ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము చివరి భాగం నేను చదువుతాను. అంతా చదివితే బోల్డ్ టైం అవుతుంది కాబట్టి చివరి భాగం. అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరు. ఆ బండ క్రీస్తే. అంటే బండ క్రీస్తే అంటే కనబడిన బండల్లో కొలిసేమని నేను అంటలా సార్. అప్పటి నుంచి ఆ బండలు కొలుస్తారా అనొద్దు, పోలిక.
ఇప్పుడు దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బండని కొట్టడం బట్టి నీళ్ళు వచ్చాయి. ఇక్కడేమో పౌలు భక్తుడేమో ఆ బండ క్రీస్తే అని అంటున్నాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి అప్పుడు దాని దగ్గర తీసుకెళ్తాను. ఏంటనంటే, ఇప్పుడు మన తోటి వాళ్ళు ఎవరన్నా మన మీద చెడ్డ మాట అన్నాం అనుకో అని కోపం మీద కొడతాం. ఎవడరా ఏమనుకున్నాను కొట్టి పడేస్తాం. మన తోటి వాళ్ళు అయితే అర్థమైందా? మనకంటే పెద్దోళ్ళు, మనకి అందుబాటులో లేనోళ్ళు మనల్ని ఎరకాటంలో పెట్టి తిట్టి పంపించేశారనుకో, కోపం వాళ్ళ మీద చూపించలేకపోతే ఏం చేస్తామో చెప్తాను. మీకు మామూలుగా జరిగే విషయం చెప్తాను. మీ అమ్మ బడికి వెళ్తుంటే బలవంతంగా నీకు అన్నం పెడుతుంది. అమ్మ వద్దామంటే తినవే అని పెట్టాడు. అన్నం తినేసావు, అన్నం కడుపులోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు బయట రాదు. విపరీతమైన ఈగోస్ హర్ట్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కోపం ఎలా చూపిస్తావో నేను చూపుతాను. ఎలా అంటే, బట్టలు వేసుకుంటావు, అంత వేస్తావు, డోర్ థబేల్ మరి మూసేళ్తావు. ఆ డోర్ని గట్టిగా కొట్టింది యాక్చువల్గా మీ అమ్మని కొడతాం అన్నమాట. అమ్మ మీద చూపించలేక చూపించేది డోర్ మీద, లేదా ప్లేటు దడేల్ మని ఇసురుతావు. ఏంటే ఏం లేదు జారిపోయిందిలే, కవరింగ్ అని నువ్వు చూపించేశావు. అమ్మ మీద చూపించలేక బండ మీద, అదే రాయి మీద, ప్లేటు మీద, దాని మీద, దుమ్మ మీద చూపించడం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, బండను కొట్టే అన్నాడు, ఆ బండ క్రీస్తే అంటున్నాడు పౌలు. ఇప్పుడు దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకు యాక్చువల్గా కోపం వచ్చింది, 20 లక్షల మీద వాళ్ళని కొట్టిపడాలి. మావాడిని కొట్టు అదేంటయ్యా, కొట్టు మావాడినే. వాళ్ళు చేసిన పాపానికి మావాడిని కొడతాను నేను. యేసు ప్రభుని కొట్టింది నిన్ను కొట్టాల్సింది, నన్ను కొట్టాల్సిందే. నన్ను కొట్టకుండా ఆయన కొట్టారు. దేవుడు పవిత్రుడు, పాపానికి దెబ్బ తగలపోతే ఉండలేడు ఆయన. పాపానికి శిక్ష పడాలి. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఆ శిక్ష నీ మీద వేయటానికి ఇష్టం లేక కొడుకు మీద చూపించాడు. మీలో కొంతమంది ప్రశ్నార్థకమైన ఫేస్ పెట్టారు, ఊరుకోండి సార్ దేవుడు ఎందుకు కొడతాడని. చూద్దాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం, 2 వచనాలు చూద్దాం, దాంతో మీకు అర్థం అవుద్ది. 4వ వచనం, 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను. నెక్స్ట్ లైన్ చూడండి. దేవుని వలన బాధింపబడిన వానిగాను. ఎవరి వలన? దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని చూచితిని. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడను. ఎవరిని బట్టి? అతిక్రమం అంటే ఏంటి తెలుసా? చెయ్యొద్దు అని చేసినవి అన్నీ కూడా అతిక్రమాలు. దానికి ఆయన కొట్టారు. మన దోషములు బట్టి నల్లగొట్టబడను. దోషం అంటే ఏంటి? చెయ్యమన్నది చేయకపోతే దోషం, దానికి ఆయన కొట్టారు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను. అతన్ని కొడితే మనకి సమాధానం దొరికింది. కొట్టారాన్ని, అప్పుడు నీళ్ళు వచ్చాయి బయటికి. అంటే పాపానికి వెల చెల్లిస్తే, శాపానికి శ్రమను అనుభవిస్తే పరిష్కారం బయటకు వచ్చింది. ఇంతకీ నీళ్లు బయటకు వచ్చాయి కదా, ఆ నీళ్ళు ఏంటి అవి కూడా చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం, దేవుడు పండగలో మాడుతూ జనాలంతా అక్కడ ఉంటే ఆయన అరుస్తున్నాడు. 37వ వచనం, యోహాను 7:37. ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేకమని చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. అయితే ఆ జీవజల నదులు అంటే ఏంటి? 39వ వచనం, తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఆ మాట చెప్పాను. ఆత్మ. ఇప్పుడు చూడండి 17వ అధ్యాయంకి వస్తే, నిర్గమకాండం, యెహోవా దేవుడు ఆ పక్కన ఉన్నాడు, పండేమో క్రీస్తు. కొడితే బయటకు వచ్చిన నీళ్ళు ఏంటి? పరిశుద్ధాత్ముడు. వాళ్ళు 3 అభియోగాలు లేపారు. నెంబర్ 1, మాకు నీళ్ళే, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. మాకు భద్రత ఏది? మీకు భద్రత కల్పించడానికి యేసయ్యను చంపేశాను. ఏది నువ్వు మాతో ఉంటా అన్నావు, ఏదైనా నేను ఉన్నాను కాబట్టి ఇవన్నీ జరిగినాయి.
3 అభియోగాలకి సమాధానం దొరికిపోయింది. వీళ్ళు గొణక్కుండా ఉంటే, వాదించకుండా ఉంటే, శోధించకుండా ఉంటే ఇదే జవాబు అద్భుతంగా వచ్చిండేది. నేను మిమ్మల్ని నుండి నడిపిస్తున్నానని. అందుకే మిమ్మల్ని నేను బతిలాడేది. మీరు కష్టాల్లో ఉన్నారు, నేను కాదనట్లా. మీకు బాధలు ఉన్నాయి, ఎందుకున్నాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వాక్యం వింటా ఉన్నప్పుడు ఒక్కసారి దేవుణ్ణి, ప్రభా నాకున్నటువంటి ఈ బాధలకి కారణం ఏంటో నాకు తెలియట్లేదు, దయచేసి నేను బ్రతిమలాడుతున్నాను, నాకు చెప్పు, నాకు నా హృదయానికి అర్థమయ్యేటట్లు చెప్పు, నేను గ్రహించగలిగేటట్లు చెప్పు, నాకు చదువు రాదు నాకు చెప్పు, నాకు బైబిల్ తెలియదు నాకు చెప్పు, ఈయనకున్నంత జ్ఞానం నాకు లేదు, నాకు అర్థమయ్యేటట్లు చెప్పు, అడుగు. దేవుడు నిన్ను ఎదగమని ఇప్పటికిప్పుడు చెప్పడు, ఆయన ఒదిగి నీకు చెప్తాడు. ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ఈ మొదటి 7 వచనాల్లో నీళ్లు, వాటర్ అనే సమస్యతో దేవుని సన్నిధి, దేవుని కాపుదల, దేవుని అనుగ్రహం 3 ఉన్నాయని రుజువు చేశాడు. ఇప్పుడు 8వ వచనం కొద్దాం. తర్వాత, ఈ మాటలు నాకు బాగా నచ్చుతాయి. తర్వాత, ఇందాక తర్వాతకి అర్థం ఏంటి తెలుసా? ఏది? 17వ అధ్యాయం మొదటి వచనం తర్వాత. ఏ తర్వాత? 10 తెగుళ్ళు చూసిన తర్వాత, ఎర్ర సముద్రం పాయలయిన తర్వాత, మారాను మధురంగా మార్చిన తర్వాత, రోజు మన్నాను కురిపిస్తున్న తర్వాత, రాత్రిపూట అగ్నిస్తంభం ఇస్తున్న తర్వాత, పగలపూట మేఘాన్ని ఇస్తున్న తర్వాత, దేవుడు నడిపిస్తున్న తర్వాత నీళ్ళు కోసం దేవుణ్ణి సణిగారు. ఎంత ఘోరం ఆలోచించండి. ఇవన్నీ అనుభవించి ఇంతకాలం నిన్ను నడిపించాడే దేవుడు, ఇంత వాక్యం నీకు వినిపించాడే. 140 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఇంత సవివరంగా వాక్యం వినగలుగుతున్నారంటే కూర్చొని, అది కొద్ది మందికే ఉన్న అవకాశం. దానికి కృతజ్ఞత లేదే? పైసా నువ్వు ఖర్చు పెట్టకుండా వచ్చి కూర్చొని విని ఫ్రీగా ఫుడ్ పెడితే తినేళ్ళిపోతున్నావే. కృతజ్ఞత లేదా? దేవుడు ఇంత చేశాడు. ప్రభా ఈ సమస్య నాకు వచ్చింది అని అడగటం మానేసి కొడుకుతా ఉంటే ఏమనాలా? శోధిస్తే ఏమనాలా? నువ్వు ఆయనతో వాదిస్తూ మొదలు పెడితే ఏమనాలా? తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, తర్వాత అనేది ఎందుకు నచ్చుద్దంటే, ఓ పక్క నీళ్ళు, ఈ నీళ్ళేమని గొణుగుతున్నప్పుడు, సణుగుతున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు రెఫదీములో శత్రువులు వస్తే ఏమైండేది? 2 ఒక్కసారి వచ్చి పడితే ఏమైండేది? పిచ్చ కోపం వచ్చి ఎవడికాడు పడుకొని చచ్చిపోయిండేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? రెఫదీములో అమాలేకులు రావడానికి ఆలస్యం చేపించి ఇది సెటిల్ చేసిన తర్వాత, అమ్మాయ నీళ్లు దొరికాయి అనగానే ఇది మొదలైంది. క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక విషయం ఏంటి తెలుసా? జాగ్రత్తగానండి. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అర్థమయ్యే విషయం చెప్తాను నేను. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే, వాళ్ళు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలాంటి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. అది ఒకసారి ఉండదు, 1, 2, 3, 4, 5 రౌండ్లు ఉంటాయి. మొదటి రౌండ్లో 100 మంది ఉంటారు. ఆ మొదటి రౌండ్లో ఓ 25 మంది సెలెక్ట్ అవుతారు. రెండో రౌండ్ 15 మంది సెలెక్ట్ అవుతారు. మూడో రౌండ్ 5 సెలెక్ట్ అవుతారు. 4వ రౌండ్ 2 సెలెక్ట్ అవుతారు. చివరి రౌండ్ ఆ 2లో ఒకడు. జాగ్రత్తగానండి. ఇప్పుడు మొదటి రౌండ్ అవ్వంగానే అమ్మయ్య మొదటి రౌండ్ అయింది అని పడుకోరు. అమ్మో రెండో రౌండ్కి వెళ్ళాలి. రెండో రౌండ్ అయిపోయిన తర్వాత అమ్మయ్య అని విశ్రాంతి తీసుకోరు. మూడో రౌండ్ అయిందని విశ్రాంతి లేదా. ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్, ఒక రౌండ్ తర్వాత ఇంకొక రౌండ్, పైకి వెళ్ళటమే. ఇంకో మాట చెప్పమంట, ఒకవేళ మూడో రౌండ్కి వచ్చారనుకో, ఆ టైంలో నువ్వు కలిసావనుకో, ఏమైందిరా అంటే దేవుని దయ వలన రెండో రౌండ్ అయిపోయిందిరా అని అంటారు. కానీ అయ్యో మూడో రౌండ్కి వచ్చాను రా ఎవడు ఉన్నాడా? అండు. ఈ లోకములో నెలకి 25,000 ఉద్యోగం కోసం నువ్వు రౌండ్లు పెరిగితే అంత ఆసక్తిని చూపిస్తున్నావే, పరలోకములో నిన్ను అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్తానికి రౌండ్లు పెంచితే గొడుగుతావే.
కొణుకుతావే. అర్థమైతే విషయం వేరుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, కొన్ని నొప్పుల్ని ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చెప్తే దానికి అర్థం ఏంటో మీకు తెలుసుద్ది. ఎలా అంటే, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ పరిస్థితి వచ్చింది అనుకుందాం. ఏమంటే, మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, పెళ్ళయింది, 9వ నెలలోకి వచ్చేసింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, అమ్మ ఇంకో 2-3 రోజుల్లో నీకు నొప్పులు వస్తాయి, లేకపోతే కనుక 4 రోజుల తర్వాత తిన్నగా హాస్పిటల్కి వచ్చాయని చెప్తా ఉన్నారు. అలాగని ఇంటికి వచ్చారు. 2 రోజులైంది. మధ్యాహ్నం 3 గంటలకి నెమ్మదిగా ఆవిడ లేచి అమ్మ అమ్మ అని అరిసింది. ఏంటే అని అంటే, అమ్మ నొప్పి వస్తుందంటే, అప్పుడు అమ్మ రియాక్షన్ ఏంటి తెలుసా? అవునా, స్తోత్రం ప్రభువా. నొప్పి వస్తుందంటే స్తోత్రం అంటావేంటి? నొప్పి వస్తుందంటే స్తోత్రం అంటావేంటమ్మా? అవునా అమ్మ, ఏ నొప్పులు వస్తున్నాయి అంట అమ్మాయికి. నొప్పి వస్తుందంటే ఆనందం ఎందుకు వచ్చింది? నొప్పికి కారణం తెలుసు కాబట్టి, నొప్పి తర్వాత జరిగేదేంటో తెలుసు కాబట్టి. నొప్పి తర్వాత జరిగేదేంటో తెలిస్తే నొప్పికి అర్థం ఉంటుంది. మనకి బాధ వచ్చేది నొప్పికి అర్థం లేకపోతేనే. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తే నొప్పికి అర్థం తెలుస్తుంది. కాబట్టి నొప్పిని భరించడానికి అవకాశం ఉంటుంది. సరే, యుద్ధానికి వచ్చారు. ఏం జరిగిందో చూద్దాం. 9వ వచనం. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను అని చెప్పాడు. మోషే, యోషువ అనయ్య ఎట్రా, అమాలేకీయులు గొడవకు వస్తున్నారు. అవునా, పనిచేయి నువ్వు. మనవాళ్ళు కొంతమంది బాగా యుద్ధం చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళు తీసుకొని యుద్ధానికి వెళ్ళు. నేను పొద్దున్నే, నేను మా అన్నయ్య అహరోను, ఆ హూరుగాడు ఉన్నాడు కదా, మేము ముగ్గురం పైకి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. మీరేం కంగారు పడద్దు, ప్రార్థన చేస్తాం, దేవుడు మనకు సాయం చేస్తాడు, అర్థమైందా, మీరు వెళ్ళండి అని అంటే, యెహోషువ ఎలాగ నుంచోనండి. ఎల్లయ్యా అన్నయ్య, ఏంటి ఎల్లు, యుద్ధానికి వెళ్ళమన్నా కదా. అన్నయ్య ఏంటి అన్నయ్య అంటే, నువ్వు కోపం తెచ్చుకో, చెప్పు ఏంటి విషయం చెప్పు. అన్నయ్య, మనం యుద్ధం చేయాల్సిన అవసరం ఉందంటావా? అదేంటి అలా అంటావా? అట్లా కాదన్నయ్య, నీకు గుర్తుందా లేదో, మనం పిహా హీరో దగ్గర ఆగిపోయాం కదా. అవును. అప్పుడు వెనక నుంచి ఫరో తరుముకొస్తున్నాడు కదా. అవును. అప్పుడు ఎర్ర సముద్రం అడ్డు ఉంది కదా. అవును. అప్పుడు నీకు యెహోవా దేవుడు ఏదో చెప్పాడన్నావు. అవును. యుద్ధం నాదే అన్న చెప్పాడు, ఊరకుండుడి, మీరు రక్షణ కార్యం చూస్తారు అన్నాడు, చెప్పావు కదా. ఇప్పుడు మనం ఎందుకు వెళ్తాం? చేతులు పట్టుకొని కూర్చుందాం, యుద్ధం ఆయన చేసుకుంటాడు. నీకు విశ్వాసం లేదా అని కొంచెం గట్టిగా అనేసాడు. కూర్చో, 5 నిమిషాలు కూర్చో, చెప్తాను. ఏయ్, 2 రకాలైన యుద్ధాలు ఉంటాయి. అవునా, ఏంటన్నావే? 2 యుద్ధాలు. ఒక యుద్ధం బయట నుంచి వస్తుంది, ఒక యుద్ధం లోన్ నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చే యుద్ధం అయితే దేవుడు చేయాలి మన తరపున, లోన్ నుంచి వచ్చే యుద్ధం అయితే మనం చేయాలి. అర్థం కాలేదన్నా? అది కాదురా, పొద్దున్నే యుద్ధానికి వెళ్ళాలనుకున్నావు, నువ్వు నన్ను లేపమన్నావు, నేను 5 గంటలకు వచ్చి నేను లేపలేదు అనుకో, నన్ను తిడతావు. ఎందుకు లేపలేదని? ఇది బయట నుంచి వచ్చేది. లేపి నేను వెళ్ళిపోతా, ఆ తర్వాత నువ్వేం చేయాలి? లెగవాలి, మొహం కడుక్కోవాలి, రెడీ అవ్వాలి. నేను 2 నిమిషాలు మళ్ళీ పడుకుంటే దాన్ని నేనేం చేయను దానికి? అలారం మోగకపోతే దేవుడి తప్పు, అలారం మోగిన తర్వాత లేవకపోతే నీ తప్పు. అర్థమైందా? బయట నుంచి వచ్చే యుద్ధాన్ని దేవుడు చేస్తాడు, లోన్ నుంచి వచ్చే యుద్ధాన్ని మనం ఎదుర్కోవాలి. ఇప్పుడు మీకు లోన్ నుంచి వచ్చేటువంటి యుద్ధం అంటే ఏంటో మీకు చెప్తాను. అన్నయ్య, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను అన్నయ్య. అవునమ్మా, చాలా మంచిది. ఏం చేయమంటావు అన్న? ఏం లేదన్నా, మీరు దేవుని సేవకులు, అభిషక్తులు అన్న, మీ ప్రసంగాలన్నీ కూడా ఇది వచ్చి అబద్ధం. ప్రసంగాలన్నీ వినిస్తే అలా ఎందుకు మాడతావు ఎనో అనుకుంటారు. 100% అంట అనుకుంటారు. నీ ప్రసంగాలన్నీ వినేస్తే కనుక మనం సొంగగార్చుకుంటా పడిపోతామని అనుకుంటాం అనేసి అనుకుంటారు. ఫీలింగ్ అది, అంతే. నేను అస్సలు ఫీల్ అవ్వను. అప్పుడే నాకు చిరాకు స్టార్ట్ అయిపోద్ది. ఎంత శుద్ధేస్తున్నాడంటే, ఆ తర్వాత ఏదో ఇంత సోపేస్తున్నాడనికే లేదు అని. ఆ తర్వాత వాళ్ళు అడిగేదంటే, అన్నయ్య, నేను ఆత్మీయంగా ఎదగటానికి కొంచెం నా కోసం ప్రార్థన చేయవా? ఆహా,
బాబు అన్నయ్య, మరే మరి నాకు బాగా దాహం వేస్తుందయ్యా. అవునా, నీళ్ళు కావాలా? కాదురా, నువ్వు వెళ్ళి లోనికి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చాయి. అన్న నాకు అర్థం కాలేదు. అదేరా, నాకు బాగా దాహం వేస్తుంది, కొన్ని ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తాగేసి వచ్చా. అ- అన్- అన్- అన్న మీకు దాహం, నేను నీకు దాహం అయితే ఎవడు తాగలరా? నువ్వే తాగాల. నాకు దాహం అయితే ఎవడు తాగాల? నేనే తాగాల. మరి నువ్వు అడిగింది ఏంటి తెలుసా? నేను ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు ప్రార్థన చేయవంటే, నువ్వు జండు బాంబు రాసుకుంటే నా తలనొప్పి తగ్గుద్దా? చెప్పు, చెప్పయా, చెప్పు. అయితే ఎప్పుడైతే ఇలా అంటారో, మన పనికి మాలిన కొంతమంది సేవకులు ఉంటారు కదా, కొంతమంది, అందరు కాదు, వాడు వెంటనే నూనె తెచ్చుకో, నేను ప్రార్థన చేస్తాను, ఆహా, నేను అభిషేకిచ్చేస్తానని ఊపేస్తాడు, వెళ్ళిపోతాడు. వీడు బైబిల్ చదివాడు, ఆ తర్వాత వెళ్ళి జబర్దస్త్ చూస్తాడు. ఇంకేమే చూస్తాడు చెప్పు నాకు. మనం చేయాల్సింది మనమే చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడే చేయాలి. దేవుడు చేయాల్సింది మనం చేయలేం, మనం చేయాల్సింది దేవుడు చెయ్యడు. దేవుడు చేయడు. చాలా క్లారిటీ ఉండాలి. వాక్యం మనం చదువుకోవాలా, అర్థం దేవుడు చెప్తాడు. ప్రార్థన మనం చేయాలా, దేవుడు జవాబు చెప్తాడు. పాపాన్ని మనం ఒప్పుకోవాలా, ఆయన క్షమిస్తాడు. ఆయన వైపు మనం చూడాలా, ఆయన కనికరిస్తాడు. మనం అడగాలా, ఆయన ఇస్తాడు. మనం ఎతకాలా, ఆయన దొరికేటట్లు చేస్తాడు. మనం తట్టాలా, ఆయన తెస్తాడు. 50-50. ఏమన్నా కుక్క అంతా ఆయన చేసుకోవడానికి? అస్సలు కాదే, అస్సలు కాదు. నువ్వు వీటిని ఎదుర్కోవాలి. సరే, చూద్దాం ఏమైందో. యెహోవా మోషే తనతో చెప్పినట్లు, యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడాను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి కిందకి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూర్లు ఒకడు ఈ ప్రక్కన, ఒకడు ఆ ప్రక్కన అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకి రాజును అతని జనులను గెలిచెను. ఇప్పుడు సీన్ ఏంటంటే, కొండ మీద ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. కొండ కింద యెహోషువ కొంతమందితో యుద్ధం చేస్తున్నాడు. ఇది జరిగిన సీన్. కింద యుద్ధం, పైన ప్రార్థన. చివరికి గెలుపు వచ్చింది. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ క్వశ్చన్కి మీరు అడుగుతాను, జవాబు మీరు చెప్తారు ఏదో ఒకటి. ఆ తర్వాత నేను జవాబు చెప్తాను, మీరు కరెక్ట్ చెప్పారు లేదు మీరు ఆలోచించుకోండి. ఏంటనంటే, ఇప్పుడు యుద్ధం గెలిపించింది ఏది? మీలో చాలామంది ఎద్దవ తెలివితేటలో పెగిచ్చి ఈ బొకో నా చెవులో పెట్టి ఇచ్చే జవాబు ఏంటి చెప్తాను. మీరు పువ్వు కూడా పెట్టరు, బొకే పెట్టేస్తారు నా చెవులో. ఏమంటో తెలుసా? భక్తిగా ఫీలింగ్, బ్రదర్ ప్రార్థనే గెలిపించింది. దాన్ని మరీ చాలా భక్తి భావంతో చెప్తారు, ప్రార్థనే గెలిపించిందని. ఓకే, మోషే ప్రార్థన చేస్తున్నాడు, మనోడు ఇడ్లీ తింటా కూర్చున్నాడు, యుద్ధం గెలుస్తాడా? యుద్ధం చేయాలిగా. పోనీ మనోడు వీరోచితంగా యుద్ధం చేస్తాడు, పైన నీళ్ళు దాగి పడుకున్నాడు, మోషే గెలుస్తారా? లేదు. ప్రార్థన చెయ్యాలి, పోరాడాలి, రెండు జరగాలి. దీని స్విచ్ నేను ఆపేశా. ఏర్తమనండి, మీరు నవ్వద్దు. ఈ మైక్కి 2 స్విచ్లు ఉన్నాయి. ఒక స్విచ్ నా దగ్గర ఉంది, ఇంకో స్విచ్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఆపేస్తే కూడా ఆగిపోద్ది, నేను ఆపేస్తే కూడా ఆగిపోద్ది. 2 ఆన్లో ఉంటేనే ఇది పనిచేస్తుంది. దేవుడు తన దగ్గర స్విచ్ పెట్టుకున్నాడు, అది ఆన్ చేస్తాడు ప్రార్థన చేస్తే. మన దగ్గర స్విచ్ ఇచ్చాడు,
అది ఆన్ అవుద్ది మనం ప్రయత్నిస్తే. అర్థమైంది కదా సార్? కొంతమంది దిక్కుమాలిన వాళ్ళు ప్రార్థన చేస్తే పని అవుద్దనేసి ప్రార్థన చేసి పని చేయరు. కొంతమంది మూర్ఖులు ప్రార్థన చేయకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ రెండు తప్పే. ప్రార్థన, పోరాటం కలిసి వెళ్ళాలి. మనం పోరాడేది ప్రార్థనతో, ప్రయత్నం చేసేది ప్రార్థనతో. ప్రార్థన, పోరాటం. యెహోషువ పోరాడాడు, మోషే ప్రార్థన చేశాడు. ఇరువురు కలిస్తే అమాలేకీయుల మీద యుద్ధం వచ్చింది. మోషేకి పాఠం నేర్పిస్తున్నాడు. మోషే, నువ్వు ఒక్కడివే ప్రార్థన చేస్తే చాలా ప్రార్థనలు విన్నాను, కానీ ఈరోజు నువ్వు ఒక్కడివే చేస్తే పని అవ్వట్లేదు, నీ చేతులు నొప్పేస్తానే. అందుకనే నీకు మీ అన్నయ్య అహరోను కావాలి, నీకంటే చిన్నోడు హూరు కావాలి. వాళ్ళిద్దరూ కలిస్తే కానీ నీ ప్రార్థన నా దగ్గర రావట్లా. కొన్నిసార్లు ఒంటరి ప్రార్థనతో పని అవుద్ది, కొన్నిసార్లు కలిసి ప్రార్థన చేస్తే పని అవుతుంది. అందుకే మనం చర్చకు వచ్చేది, అందుకే మనం సహవాసంకి వచ్చేది. ఒంటరి ప్రార్థనతో కొన్ని ఒంటరి ప్రార్థనతో అయిపోద్ది. ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో చూడండి. నేనేమి అటు ఇటు అట్లా వరుసగా చదువుకుంటూ వచ్చేది. వాటర్ సెటిల్ అయిపోయింది, వార్ సెటిల్ అయిపోయింది. చివరికి వచ్చేద్దాం 14 వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేదను కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు వినిపించుము. 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి గనక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనను. ఈ మాట చూసినప్పుడు నాకు చిన్న బాధ వచ్చింది. దేవా, అమాలేకీయుల్ని ఎవరు సృష్టించారు? నేనే. మరి అమాలేకీయులను అందరినీ చంపేయటం అనేది ఎంత మాత్రం సబబు? నువ్వే కదా వాళ్ళు సృష్టించింది. అలా చంపేయటం బాగుందా? నన్ను చాలామంది ఇదే అడుగుతున్నారు. మీ దేవుడు కృప కలిగిన వాడు అంటారు, మీ దేవుడు ప్రేమ కలిగిన వాడు అంటారు. వేల మందిని, లక్షల మందిని చంపేస్తే ఏం కృప సార్, ఏం కనికరం సార్ అని అడుగుతున్నారు. ఏం చెప్పంటావు? ఏం చెప్పాలి? కోపం వద్దా? కాదంటే అడగాలని ఉంది, అడుగు బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళతో ఎవరు? మోషే గారితో అమాలేకీయుల పేరు కొట్టేయబోతున్నాను రాయ్ అని చెప్పాను కదా. చెప్పావు ప్రభా. ఎప్పుడు చెప్పాను నేను? అదే వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు కదా. నీకు విషయం తెలుసా? వాళ్ళని చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చింది ఎప్పుడు తెలుసా? నాకు తెలియదు ప్రభా. చూడు, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. సౌలుతో చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయుల్ని హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అప్పుడు చెప్పా, ప్రభా ఎంత గ్యాప్ ఇచ్చావు? ఎంత గ్యాపే ఉంది? నువ్వే లెక్కే ప్రభా. దగ్గర 400 సంవత్సరాలు కదా. వార్నింగ్ ఇచ్చి 400 సంవత్సరాలు ఆగా. 400 సంవత్సరాలు ఆగా. 400 సంవత్సరాలు అంటే 10 తరాలు. 10 తరాల వరకు ఛాన్స్ ఇచ్చా. ఇలా ఏం చెప్పండి నన్ను? దేవుడు మనల్ని శిక్షించడానికి టైం తీసుకుంటాడు, రక్షించడానికి టైం తీసుకోడు. దేవుడు మనల్ని కొడటానికి 1-2 సార్లు ఆలోచిస్తాడు. ప్రభువా అని పరిగెత్తుకొస్తే సెకండ్ కూడా ఆగడాయన, మీద పడిపోతాడాయన, కౌగులించుకుంటాడాయన. ఈ రాత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాను. దూరం అయిపోయావా? వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఆ వార్నింగ్ ఎంతకాలం ఉంటుందో నాకు తెలీదు. ఇది ఒక దేశానికి, ఇది ఒక తెగకు 400 సంవత్సరాలు ఇచ్చాడు. నీకు అంతకాలం ఎవడో, అంతకాలం ఎవడు నీకు ఇవ్వలేడంత. బహుశా ఓ వారం, ఓ నెల, ఓ సంవత్సరం, ఇలాగ పరిస్థితిని బట్టి టైం ఇస్తాడు. ఆ టైంలో నువ్వు తెలుసుకోకపోతే ఇలాగ వాక్యం చెప్పిస్తాడు. ఆ వాక్యానికి నువ్వు కళ్ళు తెరుచుకోకపోతే కొడతాడు దెబ్బ. పైకి లేవలేవు, మళ్ళీ తర్వాత పైకి లేవలేవు. ఇక్కడ చూడండి, సౌలుతో చెప్పాడు వీళ్ళు అమాలేకీయుల్ని చంపరా అని. ఆ సౌలు ఏం చేశాడు తెలుసా? చంపలేదు అమాలేకీయుల్ని. వాళ్ళకి ఒక రాజు ఉంటాడు, అతని పేరు అగాగు. వాడిని చంపకుండా ఆయన అలాగ ఉంచాడు.
ఏ ఆడితో ఏదో మంత్రాలు కలిపి నీ రాజ్యంలో బంగారం అంతా ఉందంట కదా, నాకు ఇస్తావా అది ఇది అంటే, నన్ను సంపదనంటే అడుగుతానన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆవులు గొర్రెలు అవన్నీ ఉంచాడు. ఆ టైంలో ఉన్న ప్రవక్త పేరు సంసోను, సమూయేలు. ఆయన వచ్చాడు, సౌలు వీడిని ఎందుకు చంపలేదు? పనికొస్తాడని చంపలేదు. ఏంటి వీళ్ళు కొంతమంది వదిలేస్తారు. సరే వీళ్ళు మంచోళ్ళు, ఉపయోగపడతారు. దేవుడు నీతో ఏం చెప్పాడు? చంపేమన్నాడు కదా, ఎందుకు చంపలేదు? సార్ ఉపయోగపడుతుందని చేశాను సార్. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ టైంలో నీతో మాట్లాడి నిన్ను వదులుకోమందే, నిన్ను ఆపేయమంది. ఏదైనా గుర్తుకొస్తే, ఆపకపోతే, జాప్యం చేస్తే, సగం పని చేస్తే ఏమొద్దు అనేది సౌలు జీవితంలో చూడండి. ఆయన అమాలేకీల్ని చంపలే. సమూయేలుకి పిచ్చ కోపం వచ్చి వెళ్ళిపోయాడు, నేను ఇంకా మాట్లాడినని. ఇప్పుడు చూడండి ఆ తర్వాత ఏమైందో. సమూయేలు రెండో గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సౌలు చచ్చిపోయాడు. సౌలు చచ్చిపోవడం కాదు, సౌల్ని ఎవడో చంపేశాడు. 31వ అధ్యాయంలో చంపేశాడు. చంపేస్తే దావీదు ఏడుస్తూ, ఎవర్రా నా రాజుని సౌల్ని చంపిందని మొత్తం ఊరంతా చాటింపేస్తే, సార్ నేనే సార్ చంపిందని వాడు వచ్చాడు అని పిలిచాడు. వాడిని అడుగుతున్నాడు. 8వ వచనం చూడండి. నువ్వెవడివి అని అతడు నన్ను అడగగా, అంటే అతను చెప్తున్నాడు. సమూయేలు అడిగాడంట అతన్ని, ఆ కుర్రోడిని అడిగాడంట, రే నువ్వెవడరా అంటే, నేను అమాలేకుణ్ణి అని చెప్పి తిని. ఏమని చెప్పాడు? అమాలేకుణ్ణి. అతడు అంటే ఎవరు? సౌలు. నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా, ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపి తిని, ఆ తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణమును లను తీసుకొని నా ఏలిడు వాడిన నీ యొద్దకు వాటిని తీసుకొని వచ్చేది. సౌలుని ఎవరు చంపారు? అమాలేకీయుడు. దేవుడు సౌలుకి ఏమని చెప్పాడు? అమాలేకీయులందరినీ చంపలా. గుర్తుపెట్టుకోండి, చాలా సీరియస్ చెప్తున్నాను. దేవుడు నీకో పాపాన్ని ఈ టైంలో గుర్తుకు తీసుకొచ్చి, దేవుడు నీకున్నటువంటి ఒక చెడు అలవాటుని గుర్తుకు తీసుకొచ్చి, దేవుడు నీకున్నటువంటి ఒక చెడు సంబంధాన్ని గుర్తుకు తీసుకొచ్చి, దాన్ని ఈరోజు కటాఫ్ చేసేయి, దాన్ని వదిలేయి అని అంటే, నువ్వు వదలకుండా దాంతో దోగుచ్చలాడటానికి ప్రయత్నం చేస్తే, వాటితో నువ్వు సరసమాడటానికి ప్రయత్నం చేస్తే, వాటి ఉంటే పర్లేదు అనుకుంటే, అదే నిన్ను లేపేస్తుంది. అదే సౌలుని చంపింది అమాలేకీయుడు. 15వ అధ్యాయం 3వ వచనంలో చంపేరా అని అంటే చంపలేదో. ఈరోజు నువ్వు వదులుకోవాల్సింది, వదులుకోకపోతే ఈ లోకంలోంచి నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేటట్లు చేస్తుంది అది. ఒకవేళ అక్కడతో ఆగిపోతే బాగుంటుంది. ఇది జరిగినటువంటి 500 సంవత్సరాల తర్వాత జరిగింది ఏంటి చూద్దాం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోషు హమ్మదాత కుమారుడును అగాగీయుడునగు. ఎవరతను? అగాగీయుడు. 1 సమూయేలు 15వ అధ్యాయంలో కింద 7-8 వచనాల్లో చూస్తే, అగాగు అనే అమాలేకీయుల రాజుని చంపలేదు, వాడి వంశంలోంచి పుట్టుకొచ్చాడు హమ్మాను. ఆ హమ్మాను ఏం చేస్తున్నాడు? అగాగీయుడు హమ్మానును గణపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. ఆ హమ్మాను స్టోరీలో ఎస్తేర్లో చూసేదేంటి తెలుసా? యూదులను మొత్తాన్ని చంపటానికి హమ్మాను ఒక ప్లాన్ వేశాడు. అమాలేకీయుల్ని చంపకపోతే, అమాలేకీయుడు సౌలుని చంపితే, ఆ అమాలేకీయుల వంశములో వచ్చినటువంటి అగాగు సౌలు వంశాన్ని లేపేద్దాం అనుకున్నాడు. అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. ఇది జరిగిన 500 సంవత్సరాలకి ఇదే అమాలేకీయుల వంశములో, ఎదోము వంశములో వచ్చినటువంటి వాడు హేరోదు ఏం చేద్దాం అనుకున్నాడు తెలుసా? యేసయ్యని చంపేద్దాం అనుకున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కోపం ఉంది, వాదిస్తున్నావు, చిరాకు ఉంది, నిరాశ ఉంది. నేను ఒప్పుకుంటా. దేవుడిని అడుగు, ప్రభా ఇది ఎందుకు? దేవుడు ఖచ్చితంగా నీకు కారణం చూపిస్తాడు. ఒకవేళ అది పాపమా, దేవుడి దగ్గర ఒప్పుకో, కనికరం చూపిస్తాడు, క్షమిస్తాడు. లేదు ఏ పాపము లేదా,
దేవుడు నీ కృపనిస్తాడు తట్టుకోవడానికే. లేదా ఆత్మీయంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నావా, కనుదృష్టి నీ మీద పెడతాడు, దేవుడు నీ కిరీటాన్ని ఇస్తాడు దేవుడు. అయితే దేవుడు వదలమన్నది వదలకపోతే, విడిచిపెట్టమన్నది విడిచిపెట్టకపోతే, మొదలు పెట్టకపోతే అదే నిన్ను అంతమొందిస్తుంది. నువ్వు పోతే పర్లా, నీ ఫ్యామిలీ లేచిపోద్ది. నీ ఫ్యామిలీ లేచిపోతే సరిపోలా, మొత్తం నీ ద్వారా రావాల్సినటువంటి విశ్వాసం ఆగిపోద్ది. అది జరగటం నీకు ఇష్టమేనా? లేదా ఈ రాత్రి దేవుని దగ్గర జీవితాన్ని సరి చేసుకుంటావా? ప్రభువా, ఎస్, నాకు అర్థమవుతుంది, నేను తప్పు చేశాను, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని. నిర్గమకాండం 17వ అధ్యాయం చివరి వచనం మళ్ళోసారి చదివి ముగించుకుందాం. 15వ వచనం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి దేవుని యెహోవా నిస్సి అని పేరు పెట్టి. మోషే ఎంత గొప్పోడో తెలుసా? వార్ అయినా, వాటర్ అయినా, వార్నింగ్ అయినా, యుద్ధమైన, అవసరమైన, హెచ్చరికైనా, వీటన్నిటిలో నేను ఒకటి చూస్తున్నాను. నా దేవుడు సార్వభౌముడు, నా దేవుడు సర్వాధికారి, నా దేవుడు రాజు. ఆయన జెండా ఎగరేస్తాను, ఆయన్ని ఆరాధిస్తాను. వర్షిప్. ఎవరైతే దేవుణ్ణి దేవుడిగా చూస్తారో ఆరాధించకుండా ఆగలేరు. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో అది గ్రహిస్తారు. ఈ రాత్రి నేను భయపెట్టినట్లు మాట్లాడినప్పటికీ, భయపెట్టింది ఎందుకో తెలుసా? దేవుని దగ్గరికి రమ్మని. దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు కనికరం పొందుతారు, కృప పొందుతారు, దేవుని మంచితనాన్ని గ్రహించి దేవుని ఆరాధిస్తారు. దగ్గరకు వస్తారా? జీవితాన్ని క్రమపరుచుకుంటారా? దేవుడు చూపించిన పాపాన్ని ఒప్పుకుంటారా? నీ జీవితంలో నీకు తెలిసినటువంటి చెడు ఏదైతే ఉందో ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుతారా? ఆలోచించండి, తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మా దేవ, మా ప్రభువా, నిర్గమకాండం 17వ అధ్యాయం నుంచి మీరు మాకు నేర్పించినటువంటి దివ్యమైన పాఠానికై మీకు వందనాలు. అవును ప్రభువా, మా జీవితంలో ఉన్నది ఏది కూడా నీకు తెలియకుండా జరిగింది కాదు, నీ అనుమతి లేకుండా జరిగింది కాదు. కానీ ఎందుకు జరుగుతున్నాయో నువ్వు మాకు బయలుపరిచినప్పుడు మాకు అర్థమవుతుంది ప్రభువా. క్రమశిక్షణ కోసమా, కాపుదల కోసమా, కిరీటం కోసమా? దేవా, మా జీవితంలో యుద్ధాలు వస్తాయి. ప్రార్థనతో నీ మీద ఆనుకొని నువ్వు మాకిచ్చినటువంటి వాక్యపు వెలుగులో యుద్ధాలు మేము గెలవాలి ప్రభువా. మాకు సహాయం చేయి. నువ్వు మా వార్నింగ్లు ఇస్తావు, హెచ్చరికలు ఇస్తావు. ఆ హెచ్చరిక మాకు వినబడినప్పుడు మేము దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని సరి చేసుకోవాలి. లేదంటే దానివలన వచ్చే పర్యవసానం మరి భయంకరం కదా. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారు వదులుకోలేనటువంటి చెడు అలవాట్లు ఉన్నాయేమో, వారు వదిలిపెట్టలేనటువంటి సంబంధాలు ఉన్నాయేమో, వాళ్ళు వదిలిపెట్టాల్సినటువంటి పాపపు పద్ధతులు ఉన్నాయేమో. సహాయం చేయి ప్రభా. ధైర్యాన్ని ఇవ్వు, శక్తిని అనుగ్రహించు. వాక్యం అర్థమయ్యేటట్లు చెప్పావు. అర్థం చేసుకున్న వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోగలటకు కృప చూపించు. ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్.